ఈ వీడియోలో మనము టేక్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. టేక్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే, ఎంత పెద్ద డేటా టేబుల్ ఉన్నా గూడా, అందులో మనకు కావాల్సినటువంటి కాలమ్స్ కానీ, రోస్‌ని గానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫంక్షన్ ఉపయోగించి. నేనిక్కడ ఎంటర్ చేస్తాను చూడండి అది. ఈజ్ ఈక్వల్ టు టేక్ టీఏకేఈ టేక్ బ్రాకెట్ ఓపెన్ డేటా రేంజ్ ఏంటిది? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కరెక్ట్? కామా. ఇప్పుడు ఎన్ని రోస్ కావాలి? మనకు మొత్తం రోస్ కావాలి. కాబట్టి మనము 7 అని పెడదాం. లేకపోతే మనం ఎన్ని పెడితే అన్ని వస్తాయి. తర్వాత కామా రైట్ నుంచి మనము కావాలి మనకు 2 అంటే ఈఎఫ్ 2 కాలమ్‌లు అంటే -2. అదే లెఫ్ట్ నుంచి 2 కాలమ్‌లు కావాలంటే 2 అని పెట్టాలి. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చూసిర్రా? ఈ 2 కాలమ్స్ ఈ అండ్ ఎఫ్ కాలమ్‌లో ఉన్న డేటా వచ్చింది ఇక్కడికి. ఈ రకంగా మనకు కావాల్సినటువంటి మనము కాలమ్స్‌ను గానీ, రోస్‌ను గానీ ఎన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని వేరే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సపోజ్ నేను రోస్ ప్లేస్‌లో 3 పెడతాను. అంటే 3 రోస్ అనమాట. ఓన్లీ 3 రోస్. 3 రోస్ వచ్చినాయి. అదేవిధంగా ఈ ఇక్కడ నేను రైట్ సైడ్ నుంచి కాలమ్స్ కావాలనుకుంటా. ఈ మైనస్ తీసేస్తా. అప్పుడేమవుతది? ఫస్ట్ 2 కాలమ్స్ వస్తాయి. చూసారా? ఫస్ట్ 2 కాలమ్స్ సీరియల్ నంబర్ తర్వాత అది డేట్‌కు కరస్పాండింగ్ నంబర్ అన్నమాట. దాన్ని మనము డేట్ లాగా మనం ఫార్మాట్ చేస్తే ఆ డేట్ వస్తది. ఇక్కడ జనరల్ అని ఉంది కాబట్టి అట్లా వచ్చింది. షార్ట్ డేట్ చూసారా? అదే డేట్ వచ్చేసింది. ఈ రకంగా మనము మనకు కావాల్సిన కాలమ్స్‌ను, రోస్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పెద్ద డేటా సెట్‌లో చాలా ఎక్కువ కాలమ్స్, ఎక్కువ రోస్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన కాలమ్స్, రోస్‌ను మనము సెలెక్ట్ చేసుకోవచ్చు.